హలో అండి, ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా. ముగ్గులు 4 రోజులు పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. కొన్నిసార్లు మనం ముగ్గు వేశాక దాన్ని ఇంకా ఏదో డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. తీరా మనం అవన్నీ డెవలప్ చేశాక అసలు ముగ్గు మనం ఎలా స్టార్ట్ చేసామా అని మనకే డౌట్ వస్తుంది. అందుకే నేను చెప్తాను, చూసుకోండి, మీరు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది 5 చుక్కల ముగ్గు అండి. 5 చుక్కలు, 3 దాకా మధ్య చుక్క. మామూలుగా అయితే పద్మం వేసేసాను చుక్కలతో. దాని లోపల వేసిన రెక్కలు చుక్కలతో సంబంధం లేదండి, మామూలుగా వేశాను. దాన్ని ఫుల్ వైట్ దాంతో నింపేశాను చూడండి. ఇదిగోనండి, ఇదంతా కూడా చుక్కలతో వేసిందే. ఇప్పుడు నేను వేసేదంతా ఎక్స్ట్రా అండి, చుక్కలతో సంబంధం లేదు. అలా చేస్తే అలా గీతలు గీస్తే చాలా బాగుంటుందని అనిపించింది నాకు. అందుకని దాని లోపల గీతలు పెట్టాను. మళ్ళా దాని రెక్క చుట్టూతా కూడా చూడండి, అలా గీత గీసి లైట్ సన్న చుక్క పెట్టాను. మొత్తం 6 వైపులా గీసేస్తున్నాను మొత్తము. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 సెమీ సర్కిల్స్ గీసా కదా. ఫస్ట్ గీసిన సెమీ సర్కిల్లో ఇలా ఫిలప్ చేసేస్తున్నాను. తర్వాత దాంట్లో చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను చూడండి. తర్వాత ఈ ఫైనల్గా ఇక్కడ గీతలు, పెద్ద గీత చిన్న గీత చిన్న గీత తగ్గించుకుంటూ వెళ్ళాలి. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక పద్మం రేకులాగా వస్తుంది. మనకి ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఫిలప్ అయిపోతుందండి. అప్పుడు ఇంకా చూడ్డానికి చాలా బాగుంటుంది. మొత్తం అన్ని వైపులా వేస్తున్నా చూడండి. ఇదిగోనండి, ఇది కూడా చుక్కలతో సంబంధం లేదు. ఇక్కడ ఇలా చిన్న డాట్ పెట్టి పూల రెక్కల్లా పెడితే బాగుంటుంది అనిపించింది. అదిగో పద్మం రేఖలో చిన్న చిన్ని గీతలు ఇస్తున్నాను చూడండి, సన్నగా. వేసేటప్పుడు గీతలన్నీ కొంచెం ఈక్వల్గా వచ్చేట్టుగా, రెక్కలన్నీ ఈక్వల్గా వచ్చేట్టుగా అలా వేసుకుంటే చూడడానికి ముగ్గు చాలా అందంగా కనిపిస్తుందండి. ప్రింట్ లాగా అనిపిస్తుంది మనకి. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ముగ్గుగాక నేను చిన్న చిన్న గీతలు, సెమీ సర్కిల్స్ అంతే కదండి పెట్టింది. చాలా ఈజీ అవి వేయడము. ఒక్కసారి ట్రై చేయండి. మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి? ఇలాంటి మరిన్ని ముగ్గులు మీకు ఇంకా కావాలి అంటే
మన ఛానల్ క్రియేటివ్ ఆర్ట్స్ బై జేడీని సబ్స్క్రైబ్ చేసుకోండి.